ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నిన్న మనం సుందరాకాండ చెప్పుకుంటూ మొదటి శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ అని తెలుసుకున్నాం. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టుం చారణాచరితే పథీన్ అని మనం దాని విశేషార్థము, మామూలుగా ఆ శ్లోకం యొక్క యాక్చువల్ అర్థం అంటే వాచ్యార్థము, అక్కడ ఉన్న పదాలకు ఉన్న అర్థం ఏంటి, దాంట్లో ఉన్న విశేషార్థం ఏంటి అని తెలుసుకున్నాం మనం. దాంట్లో తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా ఆచార్యులు మనకు చేసే మేలేంటి అని మనకి నేను డిస్కస్ చేశాను. ఆచార్యులు చేసే మేలేంటి? భగవంతుడి నుండి దూరంగా విడబడిన ఆత్మ అంటే రామచంద్రుడి నుంచి విడబడ్డ సీతమ్మ ఎలా విడవబడింది? మనస్సు చేత బంధింపబడింది. అంటే రావణాసురుడి చేత బంధింపబడింది. రావణాసురుడి చేత బంధింపబడి రాముడికి దూరంగా వెళ్ళిన సీత యొక్క జాడను వెతకటం కోసం హనుమంతుడు లంకకి బయలుదేరాడు. లంకకి బయలుదేరాలని సంకల్పించాడు. అదేవిధంగా భగవంతుడి నుండి దూరమైన ఆత్మ ఎందుకు దూరమైంది? మనస్సు పెట్టే ప్రలోభాలకి వశపడి భగవంతుడి కంటే వేరే ఇంకేదో ఉంది అని ఆశపడి ఆ ట్రాప్ లో ఇరుక్కుందనమాట. దాన్ని వెతకటానికి ఆచార్యుడు బయలుదేరాడు. ఆచార్యుడు బయలుదేరాలని సంకల్పించాడు. ఎందుకు? ఆ తిరిగి ఆత్మని పరమాత్మతో కలపటం కోసం అని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ప్రశ్న ఏంటనంటే, అన్ని ఆత్మల కోసం ఆచార్యుడు బయలుదేరుతాడా? అందరము భగవంతుడి నుంచి విడబడ్డ వాళ్ళమే కదా. కానీ అందరి కోసం ఆచార్యుడు బయలుదేరుతాడా? కొందరి కోసమే బయలుదేరుతాడా? అందరి కోసం రాముడు ఆచార్యుడిని పంపిస్తాడా? లంకలో అనేక మంది స్త్రీలు పురుషులు ఎంతో మంది ఉన్నారు. కానీ సీతమ్మ కోసమే ఆంజనేయ స్వామిని పంపించాడు రామచంద్రుడు. ఎందుకు అలాగా? ఐశ్వర్యాలని ప్రసాదిస్తాను, నిన్ను అగ్నిలోకాలకి రాణిని చేస్తాను అని చెప్పినా కానీ నాకు ఇవేమి వద్దు, నాకు రాముడే కావాలి. ఒకప్పుడు అదే రాముడు పక్కన ఉన్నప్పుడు బంగారు జింకను కోరుకుంది. ఆ బంగారు జింకను కోరుకోవటం వల్ల రాముడికి దూరం అయిపోయింది, బంధంలో ఇరుక్కుంది. తెలుసుకుంది సీతమ్మ, మనం కూడా భగవంతుడితో ఉన్నప్పుడు భగవంతుడు కాని ఏదో కోరుకున్నాం, అందుకే మనస్సులో వశపడిపోయాం, అందుకే భగవంతుడికి దూరం అయిపోయాం. అలాంటప్పుడు మనం చేయాల్సిందేంటి? ఆ తప్పు చేశాను, ఇంకోసారి ఆ తప్పు చేయను. అందుకని ఏం చేయాలి? మనస్సు ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాముడే నాకు సర్వస్వం, రాముడికి మాత్రమే చెందిన దానను, రాముడి కోసం మాత్రమే ఉంటాను, ప్రేమిస్తే రాముడిని మాత్రమే ప్రేమిస్తాను, జీవిస్తే రాముడి కోసం మాత్రమే జీవిస్తాను అని సీతమ్మ బ్రతికింది. అంటే దీన్ని అధ్యవసాయము అని అంటారు. ఏమంటారు? అధ్యవసాయము అంటే ఇంకా వేరేదేది నాకు లేదు, ఇదే ఇదే నాకు గతి, ఇదే నాకున్న ఏకైక ఆప్షన్. భగవంతుడు ఎప్పుడు కాపాడుతాడనంటే, నాకు 4-5 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 4-5 ఆప్షన్స్ లో నువ్వు ఒకడివి అని అన్నావంటే రాడు దగ్గరికి. నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు అని అంటే వస్తాడనమాట. మిగతా ఆప్షన్స్ ఉన్నాయంటే ట్రై చేసుకో అంటాడు ఆయన. ఎందుకంటే నీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే నాకన్నా సమర్థులు కదా, నువ్వు చేసుకో అలా అంటాడు. నువ్వు తప్ప నాకు ఇంకేం తెలియదు అని అంటే వస్తాడు. అందుకే కదా గజేంద్రుడిని కాపాడడానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? గజేంద్రుడు ఏమని చెప్పాడు? ముసలి పట్టుకొని బాధపడుతూ ఉంటే ఆ చాలా ప్రయత్నం చేశాడు గజేంద్రుడు. అటు ఇటు అటు ఇటు తన్నాడు, కొట్టాడు, అన్ని చేశాడు. కానీ ముసలి వదలట్లేదు.
తన చుట్టూ 10,000 మంది ఆడ ఏనుగులు ఉన్నాయంట కాపాడడానికి. ఒక్కటి కూడా కొలంలో దిగలేదు. ఎందుకంటే వాటిని ముసలి పట్టుకుంటుందని. అప్పుడు అప్పటిదాకా ఏమనుకున్నాడు, నా బలం నన్ను కాపాడుతుంది అనుకున్నాడు. కాపాడుకోలేకపోయాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళు కాపాడతారు, కాపాడలేకపోయారు. అప్పుడు తెలిసింది, నేను కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎవరూ నన్ను కాపాడలేరు. అప్పుడు గజేంద్రుడు ఏమని చెప్పాడు, సరే నా జీవితం అయిపోయింది, ఆ భగవంతుడు అంటూ ఎవడో ఉన్నాడంట, ఆయనకు ఒక పువ్వు ఇచ్చి చనిపోతాను అని ఆలోచన కలిగింది. చివరి దశలో ఆ భగవంతుడు అంటూ ఎవరో ఉన్నారంట, ఆ భగవంతుడికి పువ్వు ఇవ్వాలి. అది భగవంతుడని కూడా తెలియదు. ఆడి పేరేంటి అంటే మూలము. అన్నిటికీ మూలం ఉంటాడంట ఒకడు. ఆ మూలాన్ని నేను ఒక పువ్వు ఇచ్చి నా ప్రాణాన్ని వదిలేస్తాను అని అనుకునేసి, అప్పుడు గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసం తార్క్ష్యమారుహ్య దావన్ వ్యాఘూర్ణన్ మాల్యభూష వసన పరికరో మేఘ గంభీర ఘోష ఆ విభ్రానో రథాంగం శరమసిమభయం శంఖ చాపౌ సకేతం హస్తై కౌమోదకి హరిరసౌ అంహసాం సంహతేర్ణ నక్రాక్రాంతే కరీంద్రే ముకులితనయనే మూల మూలేతి కిన్నే మూల మూల నువ్వెవడో ఉన్నావంట కదా, నీ కోసం పిలుస్తున్నాను, నిన్ను పిలుస్తున్నాను, వచ్చి నేను పువ్విస్తున్నాను, తీసుకో అని గజేంద్రుడు. ఇప్పుడు మూల అని పిలిచినప్పుడు ఎవరు పలకాలి? అన్నిటికీ ఎవడైతే మూలమో వాడే పలకాలి. ఎవడు పడితే వాడు పలికాడంటే ఒప్పుకోరు కదా. ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే నా పేరు రావాలి కానీ వేరే వాళ్ళ పేరు రావద్దు కదా. మరి మూల అన్నది ఒక ఆధార్ కార్డు నెంబర్. అప్పుడు పలికింది ఎవరు? శ్రీ మహావిష్ణువు. అప్పుడు ఎలా వచ్చాడు ఆయన? పరుగున వచ్చేసాడు అనమాట. అంటే పోతన గారు నాకు చెప్తూ సిరికిం చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంబును వీడడు అభ్రకపతి. అంటే అమ్మవారితో అలాగా పాచికలాడుతూ ఉంటాడు, సరసమాడుతూ ఉంటాడు. అమ్మవారి కొంగు స్వామి చేతిలో ఉందంట. ఎప్పుడైతే గజేంద్రుడు మూల అని పిలిచాడో అప్పుడు నన్ను పిలుస్తుందని చెప్పేసి ఆ చీర కొంగు పట్టుకుని అలా పరిగెట్టాడంట. అరే కొంగు పట్టుకున్నాడు కదా అని అమ్మ స్వామి వెనకాల పరిగెట్టిందంట. అమ్మ స్వామి పరిగెడుతున్నారు కదా అని చక్రము, శంకు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, సమస్త వైకుంఠం పరిగెట్టడం స్టార్ట్ చేశాయంట. అలా వెళ్తున్నప్పుడు మామూలుగా స్వామి వెళ్ళాలంటే మనం కారు ఎక్కుతాం కదా, అలా స్వామికి ఉన్న కారు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు గమనించావంటే ఫ్లైట్ వెళ్ళాలంటే ఫ్లైట్ డైరెక్ట్గా వెళ్ళదు, ఇలా పైకి వెళ్ళి ఇలా రౌండ్స్ తీసుకొని పైకి వెళ్తుంది అనమాట. అలా గరుత్మంతుడు కూడా అన్ని తీసుకొని అలా పైకి వెళ్తూ ఉంటే స్వామికి కోపం వచ్చేసిందంట. ఇంత స్లోగా వెళ్తున్నారు ఏంటని ఆ గరుత్మంతుడిని కూడా పట్టుకొని పరిగెట్టాడంట. పరిగెట్టి ఆ గజేంద్రుడిని కాపాడాడు. అలాగా సీతమ్మ కూడా నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ తెలియదు స్వామి అన్న ఆలోచనలో ఉంది కాబట్టి అలాంటి వాడిని వెతకటం కోసం భగవంతుడు ఒక ఆచార్యుడిని పంపిస్తాడు. నీ దగ్గరికి ఆచార్యుడు రావాలంటే భగవత్ ఆభిముఖ్యం ఉండాలి. ఏముండాలి అని ఏమంటాం? భగవత్ ఆభిముఖ్యము అంటే భగవంతుడి సైడ్కి నువ్వు తిరగాలి. భగవంతుడి మీద ద్వేషం లేకుండా ఉండాలి. సాత్వికులైన మంచి వారితో స్నేహం ఉండాలి. లేకపోతే నీ అదృష్టం కొద్దీ శ్రీ మహావిష్ణువు నిన్ను చూసన్నా ఉండాలి. అలా చూస్తుంటాడు కదా ఆయన. అప్పుడు నీ మీద ఆయన కండి చూపు పడితే అలాగా. సో ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు సీతమ్మకి అన్నీ ఉన్నాయి కదా. సో సీతమ్మకి నువ్వు తప్ప నాకెవరూ తెలియదు అన్నందుకే హనుమంతుడు లాంటి ఆచార్యుణ్ణి భగవంతుడైన శ్రీరామచంద్రుడు పంపించాడు అని మనకి ఈ శ్లోకంలో మనం నిన్న చెప్పుకున్నాం. అయితే రెండవ శ్లోకానికి మనం వెళ్ళామనంటే ఇంకా ఈ శ్లోకం గురించి చాలా మాట్లాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకెప్పుడన్నా మాట్లాడదాం, శ్లోక మాట్లాడదాం. రెండవ శ్లోకం దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాబౌ. అంటే దుష్కరం గొప్పదైన ఒక కర్మ, నిష్ప్రతిద్వంద్వం అంటే దానికి సాటి లేదు, దేర్ ఇస్ నో ఈక్వల్ టు ఇట్. అలాంటి కర్మని చికీర్షన్ కర్మ వానర. వానర అంటే ఆంజనేయ స్వామి, చికీర్షన్ అంటే చేయబోయిన వాడై, సముదగ్ర శిరోగ్రీవో సమున్నతమైన తల అంటే తలని పైకెత్తి, గవాంపతి ఇవా ఒక వృషభం అంటే ఎద్దు ఎలా ఉంటుంది తల ఇలా పైకెత్తుకునేసి
అలా ఒక ఎద్దులాగా ఆ బభౌ ప్రకాశించను. అలా సంకల్పం చేసుకొని ఒక డీప్ బ్రెత్ తీసుకున్నామంటే ఎలా ఉంటాం మనం? పైకి అలా వస్తుంది కదా! అలా ఆంజనేయ స్వామి నేను వెళ్తున్నాను అని నిలబడ్డాడు. ఏమనుకోని నిలబడ్డాడు? దుష్కరం. చాలా గొప్ప పని చేస్తున్నాడు ఈయన. ఏంటా గొప్ప పని? మనసు చేత బంధింపబడిన ఆత్మని వదిలించటం అంత ఈజీ కాదు. రావణాసురుడి చేత బంధింపబడ్డ సీతమ్మని విడవటం సంగతి దేవుడెరుగు. అసలు కనుక్కోవడమే చాలా కష్టం. ఇప్పటిదాకా ఎవ్వరు చెయ్యని సాహసాన్ని ఆంజనేయ స్వామి చేయబోతున్నాడు. దీనికి ఇంకొకరు సాటి లేరు, నిష్ప్రతిద్వంద్వం అని మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ వానరహ, వానరహ అంటే మామూలుగా వానర అంటే కోతి. కానీ ఆచార్యుడిని వానర అనొచ్చా? ఆచార్యుడిని కోతి అనొచ్చా అంటే అలా అనుకోకూడదంట. ఎలా అనాలంటే వానరహ అంటే నర వా, మనిషేనా వీడియో అని అంటాం కదా. అంటే ఒక మనిషి చేయలేని కార్యక్రమాన్ని చేస్తున్నాడు కదా, ఎంత గొప్ప మనిషో కదా అని మనం రివర్స్ లో చూడాలి. వా నర, నర వా, నరుడేనా మనిషి అయింది ఇంత గొప్ప కార్యాన్ని చేయగలుగుతున్నాడా అని మనకి హనుమంతుడు వారి గురించి చెప్తూ ఆచార్యుడి యొక్క స్వభావాన్ని కూడా మనకి చెప్తున్నారు. ఇతరులు ఎవ్వరూ చేయటానికి శక్యం కాని కార్యాన్ని హనుమంతుడు చేయబోతున్నాడు అని దుష్కరం అని మనకి చెప్పారు. దాని తర్వాత మనకి వైడూర్యవర్ణేషు సాధ్వలేషు మహాబల ధీర సలిల కల్పేషు విచచార యథాసుఖం. అంటే ఏంటంటే ఆ పర్వతము పక్కన మహేంద్రగిరి పర్వతం ఉందని చెప్పాం కదా, ఆ పర్వతము చుట్టూ పచ్చిక బయళ్ళు అంటే అప్పుడప్పుడే మొలకలు వస్తున్న ఆ పొలాలు ఉంటాయి కదా, అలాంటివి రంగురంగుల వాళ్ళతో అందంగా కనిపిస్తూ ఒక ప్రదేశం ఉందంట. ఆ ప్రదేశంలో ధీరుడైన మహాబలుడైన హనుమంతుడు సుఖంగా హాయిగా సంచరిస్తున్నాడు. అదేంటంటే ఈ డౌట్ రాదా మనకి? ఇప్పుడే కదా ఇలా నిల్చున్నాడు, నిల్చునేసి ఎగరాలి కానీ అలా ఇలా తిరగడం ఏంటి? తిరుగుతారు అలా ఎవరన్నా? ఇంకో పని చెప్పినప్పుడు ఆ పని చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ పని చేయడానికి సిద్ధపడాలే కానీ ఆ పని ఆపేసి అటు ఇటు తిరిగితే ఎలా అని డౌట్ వస్తుంది. కానీ మనం ఇక్కడ చూడాల్సిన విషయము ఆంజనేయ స్వామికి ఏమి విశేషణాలు వాడారు? ధీరః, మహాబలః. ధీరుడు అంటే ఎవరు? ధీ అంటే జ్ఞానము, రా అంటే రమించువాడు. ధీ అంటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడే జ్ఞానం. భగవంతుడి గురించి తెలిపేది జ్ఞానం. ధీ అంటే ఏంటి? జ్ఞానము. ఈ జీవితంలో సుఖము, దుఃఖము, ఎండ, వాన, చలి, వేడి ఇలా రెండు ఉంటాయి. కానీ ఆ రెండు పర్మనెంట్ కాదు అని తెలుసుకున్నవాడు ధీరుడు. అది కదా జ్ఞానం అంటే. సో అలా ధీరుడు అనంటే జ్ఞానమునందు రమించువాడైన ఆంజనేయ స్వామి మహాబలుడు. అంటే ఇది ధీర అంటే బుద్ధిబలం గురించి చెప్తుంది, మహాబల అంటే బాహుబలం గురించి చెప్తుంది అనమాట. అలాంటి ఆంజనేయ స్వామి సుఖంగా విహరించాడు. ఏంటి సుఖంగా విహరించడం అంటే ఈ సముద్రము కొండ మధ్యలో ఉన్న ఈ పచ్చిక బయలు దేనికి చెప్తున్నారు అని అంటే, సముద్రం అంటే సంసారం. అంటే మనము ఉంటున్న సంసారాన్ని సముద్రంతో పోలుస్తున్నారు. ఆ సముద్రానికి ఇవాళ అందమైన పచ్చిక బయలు ఉన్నాయంట. అందంగా కనిపించే సీనరీస్ ఉన్నాయి. ఈ అందంగా కనిపించే సీనరీస్కే ఏమని పేరు? మాయా. ఏంటది? మాయ. అంటే ట్రాప్ అంటాం కదా, ట్రాప్ అంటాము కదా, ఆ ట్రాప్ అనమాట. అలాంటి ట్రాప్ ని మామూలు మనిషి జయించడం కష్టం. ఎందుకు అని అంటే వాడు ఆ ట్రాప్ లో కూరుకుపోతూ ఉంటాడు. వాడికి కోరిక కలుగుతుంది. కోరిక కలిగిన వెంటనే, అందంగా కనిపించిన వెంటనే, ఆనందాన్ని కనిపించిన వెంటనే ఆటోమేటిక్ గా దాంట్లోకి లోన్ అయిపోతాడు. కానీ ఆంజనేయ స్వామి ధీరుడు. ధీరుడు అంటే నిజమైన జ్ఞానం గలవాడు. అలాంటి వాటికి లోనవ్వకుండా తన శక్తితో తన ఇంద్రియ అంటే ఇంద్రియంలో ప్రలోభం ఉంటుంది కదా, అంటే వి ఈల్డ్ టు అవర్ సెన్సెస్. మనకి మన ఇంద్రియ ప్రలోభాలకి వశపడే గుణం ఉంటుంది.
ఆ వశపడకుండా ఉండే గుణము, అంటే ఆ శత్రువులకు వశపడకుండా ఉండే గుణాన్ని మహాబల. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ బలము? ధీర, ధీర మహాబల. ఇలాంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కొండ ఎక్కాలి, కార్ డ్రైవింగ్ చేయాలి. అప్పుడప్పుడే కార్ డ్రైవింగ్ చేసిన వాడు కొండ ఎక్కగలుగుతాడా? అలా ఇలా ఇలా గేర్ మార్చుకొని, క్లచ్ మార్చుకొని, అది చేసుకొని, ఇది చేసుకొని ఆగి 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 నడుస్తాడు. అవునా కదా? అదే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే ఫటాఫట వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయనకి అలాంటి మాయని జయించడం ఎలాగో తెలుసు కాబట్టి, అలాగ కామము గాని, క్రోధము గాని, ఆశ గాని, ఆకలి గాని, ఇంకొకటి గాని, అందము గాని, ఆనందం గాని, ఏది ఆయనకి ఇబ్బంది పెడుతున్నా గాని, మీరు నన్ను ఏం చేయలేరురా అని సుఖంగా అలా తిరుగుతున్నాడంట. నేను అనుకున్న లక్ష్యం ఏంటి? సీతమ్మని చూడటం. అది నేను చేసే తీరుతాను. దానికి ఎన్ని అడ్డులు వచ్చినా వాటిని నేను జయించే తీరతాను అని చాలా కేర్లెస్ గా ఉన్నాడంట. చాలా కేర్లెస్ గా అంటే చాలా కాన్ఫిడెంట్ గా. ఇక్కడ కేర్లెస్ అంటే నెగిటివ్ అర్థం కాదు మనం చెప్పుకునేది. కేర్లెస్ గా అంటే ఏదో టెన్షన్ పడిపోయేసి యాంగ్జైటీతో అయ్యో నేను చేయగలుగుతానా లేదా అన్నట్టు కాకుండా ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? చాలా ఫ్రీగా ఏం చేస్తున్నాడు? అలా ఇలా తిరిగేస్తున్నాడు అనమాట. దీన్నే మనము ఎక్సర్సైజ్ రూపంలో మాట్లాడితే వామప్ అంటాం కదా. ఏమంటాం? సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటాలంటే బాడీ అంతా ఫ్రీ అవ్వాలి కదా. యథాసుఖం అంటే బాడీని ఫ్రీ చేస్తున్నాడు ఆంజనేయ స్వామి. అంటే బయటికి అర్థం చెప్పుకున్నామంటే ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడంటే ఫ్రెష్ ఎయిర్ అలా పీల్చుకుంటూ బాడీని ఆయన అనుకున్న సంకల్పాన్ని దృఢపరుచుకుంటున్నాడు. నేను ఇది అనుకున్నాను, ఇది చేసే తీరాలి అని అలా ఇలా తిరుగుతూ బాడీని ఫ్రీ చేసుకుంటున్నాడు. ఆచార్యుడు నాకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం చేదొచ్చిన బలం ఉంది కాబట్టి నేను అనుకున్న ఆత్మని జీవుడిని రక్షించే తీరుతాను, వాడి జాడ కనుక్కుంటాను, వాడిని భగవంతుడితో కలిపే తీరుతాను అని ఆచార్యుడు అనుకుంటాడంట. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ వర్డ్స్: ధీర, మహాబల, యథాసుఖం అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందండి? సో విషయ భోగములన్నింటిలో అనుభవించుచున్నా అంటే ఆచార్యుడు కూడా ఎలా ఉంటాడు? మనతో పాటే ఉంటాడు. మనం బయటికి పోయి మసాలా దోశ తింటే ఆయన కూడా మసాలా దోశ తింటాడు. అలా బయట తింటాడు కదా మనకు తెలియదు, కానీ నిష్టగా ఉన్న వాళ్ళు తినరు, నిష్ఠ వాళ్ళు తింటారు. మనతో పాటే వీడు కూడా నీళ్ళు తాగుతున్నాడు కదా, మనతో పాటే వీడు పడుకుంటున్నాడు కదా, మనతో పాటే వీడు కూడా తింటున్నాడు కదా, మనతో పాటే జోకులు వేస్తున్నాడు కదా, అంతా నీలానే ఉంటాడు. కానీ నీకు వాడికి తేడా ఏంటంటే నువ్వు ఒక విషయాన్ని అనుభవించావు అని అంటే దానికి లోబడిపోతావు. అబ్బాయి ఎంత బాగుంది, ఇంకోసారి కావాలనుకుంటా. ఆచార్యుడు అలా అనుకో, బాగుంది, గుడ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్ అని అంటాడు అనమాట. బాగుంది కదా, ఈ సినిమా ఇంకోసారి చూద్దామా. ఇది మామూలు వాడు. అదే జ్ఞానం ఎలా ఉంటాడు? సినిమా బాగుంది, మన పని మనం చేసుకుందాం కదండి. సో మనతో పాటే ఉంటాడు, మనలానే ఉంటాడు. వీడికి మనకి తేడా తెలియనట్టుంటాడు, కానీ వాడు ధీరుడు, మహాబలుడు. నువ్వు కష్టపడుతూ ఏదైతే సాధించలేకపోతూ ఉంటావో, భార్య, పిల్లలు, భర్త, సంసారం, వంట, అన్ని నువ్వు ఎలా అయితే భారంగా ఫీల్ అయిపోతూ ఉంటావో వాడికి అలాంటి ఫీలింగ్స్ ఏముండవు అనమాట. ప్రశాంతంగా అలా సాగుతూ ఉంటాడు. సో నువ్వు చేయాలనుకున్న చేయలేని కర్మలన్నింటినీ వాడు చాలా సుఖంగా అలవోకగా విత్ ఈజ్ చేసేస్తాడు అనమాట. ఇది ఆచార్యులకున్న మరొక లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ 4వ శ్లోకం: ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసాన్ పాదపాన్ హరన్ మృగాంశ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. కేసరి అంటే సింహము. ప్రవృద్ధ పెద్ద సింహం లాగా ఆంజనేయ స్వామి ఉన్నాడంట. సింహం ఏం చేస్తుంది? ఎవరు సింహం అంటే? వనరాజు, అరణ్యానికి రాజు. అదేం చేస్తుంది? మృగాశ్చ సుబహూన్ నిఘ్నన్,
అన్ని మృగాలని చంపుతూ ఉంటుంది. అవునా కదా? చంపుతుందా లేదా సింహం? దాన్ని మించిన రాజు ఇంకొకటి అలా ఆంజనేయ స్వామి అంట అలా తిరుగుతూ అక్కడున్న మృగాలన్నింటినీ చంపేస్తున్నాడంట. ఎందుకు చంపుతున్నాడు? తెలీదు. ఉరసాన్ పాదపాన్ హరన్, అక్కడున్న చెట్లతో ఇలా ఇలా ఊపుతున్నాడంట. అర్థమైందా? దాని తర్వాత ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్, అక్కడ పక్షులు ఉన్నాయంట. ఆ పక్షులన్నింటినీ భయపెడుతున్నాడంట. ఇలా ఇలా కొట్టి అలా ఇలా హై హు హు అని సౌండ్ చేసుకుంటూ. సో ఏం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి? ఒక సింహం అడవిలో ఎలా అయితే సంచరిస్తూ ఉంటుందో అలా సంచరిస్తూ అక్కడ పక్షులను భయపెడుతున్నాడు, చెట్లను ఊపేస్తున్నాడు, మృగాలను చంపేస్తున్నాడు అని. అదేంటండి ఆంజనేయ స్వామి మృగాలను చంపడం ఏంటి అని అంటే, నువ్వు అలా చూడకూడదయ్యా దీన్ని. దీన్ని ఎలా చూడాలి అని అంటే, పక్షులంటే 2 రెక్కలు ఉంటాయి. అవునా కదా? ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ అంటే 2 ఉండేవి ఏంటి అంటే ద్వంద్వములు. ద్వంద్వములు అని అంటే ఏంటంటే సుఖము, దుఃఖము 2 కలిసే ఉంటాయి. చలి, వేడి కలిసే ఉంటాయి. అంటే ఒకటి పోతే ఒకటి, ఒకటి లేకపోతే ఇంకోటి, చీకటి, వెలుగు, ఆకలి, దప్పిక ఇలాగా మనకి ద్వంద్వాలు ఉంటాయన్నమాట. లాభము, నష్టము, సుఖము, దుఃఖము. ఆ! ఇలాంటి ద్వంద్వాలు ఉంటాయి కదా! అలాంటి ద్వంద్వాలు, ఆ భావనలు ఏవైతే ఉన్నాయో, ఆ భావనలు భయపెడుతున్నాడు. ఏయ్! ఈ జీవుడి దగ్గరకొచ్చి మీరు సుఖానికి లోను చేసేసి, బాధకి లోను చేసేసి భయపెడతారా? అలాంటి సుఖము, దుఃఖము అని 2 మనకు ఉండటం వల్లే కదా భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. వాడి జోలికి మీరొచ్చారంటే ఖబర్దార్ అని ఆంజనేయ స్వామి ఒక సింహం గర్జిస్తే అరణ్యమంతా ఎలా అయితే భయపడిపోతుందో, ఆచార్యుడు ఈ పక్షులని అంటే పక్షులను నెపంగా పెట్టుకునేసి ఈ ద్వంద్వాలు ఏదైతే సుఖము, దుఃఖము ఇవి ఉన్నాయో వాటిని భయపెడుతున్నాడంట. ఈ మనిషికి నువ్వు ఇబ్బంది పెట్టకు అని. నెక్స్ట్ ఏమొచ్చింది? ఉరసాన్ పాదపాన్ హరన్. పాదపాన్ అంటే ఏంటి? పాదములతో నీళ్లు తాగేవి. మనం నీళ్లు దేంతో తాగుతాం? మనం నీళ్లు దేంతో తాగుతాం? చేతితో తాగుతాం. మరి పాదాలతో నీళ్లు తాగేదేంటి? ఎవరన్నా పాదాలతో నీళ్లు తాగుతారా? చెట్లు దేంతో తాగుతాయి? చెట్లు నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతాయి? చెట్లు నీళ్లు తాగాలంటే పైన ఇలా చల్లుతావా? రూట్స్‌కేస్తామా? రూట్స్ అంటే పాదాలే కదా! అందుకే వాటి పేరు పాదపాన్. పాదముల చేత నీటిని స్వీకరించేవి. అవునా కదా? మరి ఈ పాదాల చేత అంటే పాదాలు అంటే మన గమన శక్తిని గురించి మాట్లాడుతున్నాయి కదా! అవునా? యాహ్! పాదముల చేత మనకి గమన శక్తిని చూపిస్తున్నాం కదా! అంటే పాదములు దేనికి ప్రతీక? మన గమనం అంటే మన గతికి సాధనాలు. మన యొక్క గతిని డిసైడ్ చేసేదేంటి? కర్మ. మన కర్మే మన లైఫ్‌లో ఏం జరుగుతుందని డిసైడ్ చేస్తుంది. ఆ కర్మ వల్ల మనకేమొస్తుంది? జన్మ. కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ అనుభవము, ఆ కర్మ అనుభవం వల్ల సుఖము, దుఃఖము, బాధ, భయము, లోభము అన్నీ వస్తున్నాయి కదా! ఇలా కర్మలని ఉరసాన్ పాదపాన్ హరన్. ఉరసాన్ అంటే ఆంజనేయ స్వామి ఎలా కొడుతున్నాడు చెట్లని? చేత్తో కాదు, గుండెలతో కొడుతున్నాడంట. ఇలాగా. గుండెలతో కొట్టడం ఏంటి అనంటే, ఆచార్యుడు తన సంకల్పం చేత మన కర్మలని దూరంగా పెట్టేస్తాడు. ఆచారాన్ని ఉరసన అంటే హృదయం దేనికి ప్రతీక? సంకల్పానికి ప్రతీక. సో, మన పాదాలు అంటే మన గతికి కారణమైన కర్మలని, తద్వారా వచ్చే జన్మలని, వాటిని హరించటానికి, వాటిని భయపెట్టటానికి, వాటిని ఛేదించటానికి ఆచార్యుడు సంకల్పం చేసుకుంటాడు. అంటే మనకి జరిగే డ్యుయాలిటీస్ ఏదైతే 2 రకాలుగా ఉంటాయో మనకి, అలాంటి అనుభవం కలగకుండా కర్మ మనకు దూరం అయ్యేటట్టు చేస్తూ మృగాంశ బహూన్నిఘ్నన్ చాలా మృగాలని చంపాడు. మృగము అంటే ఏంటంటే మృగయతీతి మృగాహ అంటే వెతికే వాటిని మృగాలు. వెతకటం
వెతకటం అన్న లక్ష్యం ఉంటే మృగము అని అంటాం. మనిషి కూడా వెతుకుతాడా లేదా? ఏం వెతుకుతాడు? ఆకలి, దప్పిక, సుఖం, కామం, భోగం అన్ని వెతుకుతాడా వెతకడా? సో మనిషి కూడా మృగమే. అయితే ఈ మృగం ఇన్ని వెతుకుతోంది. వీటన్నిటికీ మూలం ఏంటి? వీటన్నిటికీ మూలం ఆశ. ఏంటది? ఆశ అనమాట. సో ఆశలని ఒక్క ఆశ కాదు, మృగాంశ సుబహూన్నిఘ్నన్, అనేకమైన ఆశలు. మనిషికి ఒక్క ఆశే ఉంటుందా? స్వామి స్వామి ఏం లేదు స్వామి, ఈ ఎగ్జామ్ ఒక్కటి అయిపోయిందంటే ఇంకా లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయని, నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి బాగా చదువుకుంటానంట. ఈ ఈ ఈ ఉద్యోగం ఒక్కటి నిలబెట్టు స్వామి, నెక్స్ట్ ఉద్యోగానికి ఇంకా నేను అసలు ఇంకెప్పుడు నిన్ను అడగనంట. ఓన్లే పాపాన్ని ఇచ్చేస్తాడు. ఇచ్చిన వెంటనే మళ్ళీ నిర్లక్ష్యం. స్వామి నువ్వు ఉద్యోగం ఇచ్చావు, దీంట్లో 10,000 కదా జీతం వస్తుంది, నాకు 10 lakhs ప్యాకేజ్ అడిగితే 10,000 ప్యాకేజ్ ఇచ్చావు ఏంటి అని అడుగుతాను అనమాట. పోనీ 10 lakhs ప్యాకేజ్ ఇస్తాడు. స్వామి 10 lakhs ప్యాకేజ్ ఇచ్చావు కానీ మరి 10 lakhs ప్యాకేజ్తో ఈక్వల్గా ఉన్న అమ్మాయినో అబ్బాయినో ఇచ్చి పెళ్లి చేయాలి కదా. సరే పెళ్లి చేస్తే ఎక్కడ ఉండాలి స్వామి? ఇంట్లో ఉండాలి కదా. మరి ఇల్లు ఎక్కడ నాకు? సరే ఇల్లు అన్నావు, ఇంట్లో సోఫా ఉండాలి, ఏసీ ఉండాలి, అవి ఉండాలి, షాండియర్ లైట్స్ ఉండాలి, కార్ ఉండాలి. నువ్వేమో ఆఫీస్కి వెళ్ళమంటున్నావు, మరి ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళాలా, పరిగెడుతూ వెళ్ళాలా, కారులో వెళ్ళాలి కదా. మరి ఆ కార్ 10 lakhs ప్యాకేజ్ అంటే నా స్టేటస్కి నాకు కియానో బొయానో లోయానో ఏదో ఉంటుంది కదా, ఆ కారు ఏదైనా ఇవ్వాలి కదా. సరే తీసుకో. మరి ఆ కారుని ఇస్తే నేనే డ్రైవ్ చేసుకోవాలా? నాకు డ్రైవర్ అవసరం లేదా? మరి డ్రైవర్ని ఇస్తే సరిపోతుందా? వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాడిని కూడా ఉండాలి కదా స్వామి. ఒక్క ఆశ, ఒక్క ఆశ కాదు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశల వల్ల మళ్ళీ మళ్ళీ మనం కర్మ చేస్తూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాం. మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటే మళ్ళీ మళ్ళీ సుఖాన్ని దుఃఖాన్ని అన్నిటిని అనుభవించాల్సి వస్తుంది. సో హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి, ఆచార్యుడు ఏం చేస్తాడు? మొదట అనేకమైన మన ఆశలని సంహరిస్తాడు, తద్వారా కర్మ ప్రభావాన్ని తగ్గిస్తాడు, తద్వారా జన్మలను లేకుండా చేస్తాడు, తద్వారా రెండు సుఖము దుఃఖము లాభము నష్టము అన్న ఎక్స్పీరియన్స్ దూరం చేసి ఒకటే ఎక్స్పీరియన్స్, ఏదది? సత్ చిత్ ఆనందము. ఎప్పుడు ఉండేది సత్ భగవంతుడు, చిత్ ఆ భగవంతుడి గురించి చెప్పేది జ్ఞానము. ఆ భగవంతుడి గురించి చెప్పే జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా తెలుసుకున్న భగవంతుడు నీకేమిస్తారు? ఆనందం ఇస్తాడు. సత్ చిత్ ఆనందము, ఇది నీకు తెలిసేటట్టు మాత్రం చేస్తాడు. ఎవరు? ఆచార్యుడు. సో ఈ 4వ శ్లోకం మామూలుగా ఆర్డినరీ పీపుల్ చదివితే ఎలా చదువుతారంటే, ఏముంది, ఆంజనేయ స్వామి అక్కడ వామపు కోసం అటు ఇటు వెళ్ళి పక్షుల్ని తోలుకుంటున్నాడు, దాని తర్వాత ఆ గుండెలతో అలా ఎగిరి ఎగిరి చెట్లను కొడుతున్నారు, దాని తర్వాత అటు ఇటు జంతువులు పోతుంటే వాటిని ఇలా కొట్టడమో చేయటమో చేస్తున్నాడు. అంటే మనం ఏదో రోడ్లో పోతుంటే మేకలను తోలుకున్నట్టు, పందులను తోలుకున్నట్టు ఆంజనేయ స్వామి కూడా అలా అన్నాడని ఊహిస్తారు. కానీ దీంట్లో గంభీరమైన అర్థం ఉంది. ఆచార్యులు మనకు చేసే మేలు దీంట్లో దాగి ఉంది అని మనకి పెద్దలు చెప్తారనమాట. సో ఈ విధంగా ఆచార్యుడు మనకి మేలు చేస్తాడు. మొదట సంకల్పించుకున్నాడు, దాని తర్వాత దుష్కరం నిష్ప్రతిద్వందం, ఎవరు చేయలేని మేలు మనకు చేయబోతున్నాడు అని చెప్పుకుంటూ ఏం చేయడం స్టార్ట్ చేశాడు? పచ్చిక బయలులో తిరగడం స్టార్ట్ చేశాడంటే ఆయన కూడా మనతో పాటే ఉంటాడు, కానీ మనకు మించి ఉంటాడు ఆయన అని చెప్పుకుంటూ ఆయన మనకు చేసే మేలేమి చెప్పుకున్నాం. తర్వాత శ్లోకం, నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణే సితాసితై స్వభావ విహితైశ్చిత్రై ధాతుభి సమలంకృతం అని మనకు అక్కడ ఏమన్నా మీనింగ్, సహజముగా నేర్పడునవి నల్లని ఎర్రని మాంజిష్ట పత్రముల వంటి వర్ణము గలవి, తెల్లనివి నల్లనివి చిత్రములైనవి అయిన ధాతుశిలలు ఆ మహేంద్రగిరి పర్వతమును చక్కగా అలంకరించింది. ఆ పర్వతం మీద డిఫరెంట్ డిఫరెంట్ పూలు అనుకోండి, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ రాళ్ళు అనుకోండి, అంటే నీట్ గా అందంగా ఉందన్నమాట. ఏంటిది నీట్ గా అందంగా ఉంది అని చెప్పటం మనకి ఏంటంటే, ఆ మహేంద్ర పర్వతం ఎవరు ఎక్కబోతున్నారు? ఆంజనేయ స్వామి ఎక్కబోతున్నాడు అనమాట. ఆ ఆంజనేయ స్వామి ఎక్కబోతున్న ఆ పర్వతం ఎలా ఉంది అని అంటే,
ఈ విధంగా చాలా అద్భుతంగా ఉంది. ఎంతో అందంగా అలంకరించబడిన దానిలాగా ఉంది అని మనకి చెప్తున్నారు. ఎందుకు వర్ణించారో తర్వాత మనకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ కామరూపిభిః రావిష్టః మభీక్ష్ణం పరిచ్ఛదైః యక్షకిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః. ఎవరెవరున్నారు ఈ మహేంద్రగిరి పర్వతంలో అంటే కామరూపిభిః అనుకున్న రూపాన్ని ధరించగలిగిన వాళ్ళు ఏ రూపంలో మారాలనుకుంటే ఆ రూపంలో మారగలరన్నమాట. అలాంటి యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, దేవతలు ఎంతో మంది వాళ్ళ వాళ్ళ పరివారంతో ఈ కొండపైన ఉన్నారంట. ఏ కొండపైన? చక్కగా అలంకరించబడ్డ రంగురంగులుగా ఉన్న మహేంద్రగిరి పర్వతం పైన ఉన్నారంట. దానివల్ల మనకేంటి అని అంటే మనం గమనించామనంటే మనం అనుకుంటాం అనమాట, ఈ రోజు పొద్దున 5 o'clock కల్లా లేవాలి అని. రేపు మార్నింగ్ 5 o'clock కల్లా లేస్తామని అనుకుంటాం. అప్పటిదాకా సంకల్పం ఉంటుంది. 4 o'clock కూడా 5కి లేవబోతున్నాను. 4:30కి కూడా మనం 5 o'clock లేవబోతున్నాము. 4:55 కూడా రేపు పొద్దున నేను 5కి లేవబోతున్నానని అనుకుంటాం. కానీ 5 o'clock అలారం మోగుతుంది. అలారం మోగిన వెంటనే మన ఆలోచన ఒక కామ రూపాన్ని దాలుస్తుంది. అంటే తనకు నచ్చిన రూపాన్ని తీసుకుంటుంది. ఓయ్ 5కి లేచి ఏం చేస్తాం? వాకింగ్ తెల్లవారుజామున చేస్తే మంచిదా? ఎండలో కదా చేయాల్సింది. డి విటమిన్ వస్తుంది నీకు. కాబట్టి ఎండలో చేద్దువు కానీ. ఎండ వచ్చేది ఎప్పుడు? 8 o'clock. 8 o'clock వెళ్ళి వాక్ చేస్తుంది. పడుకో ఈరోజు అని అనుకున్నాం. మళ్ళీ రేపు 8 o'clockకి వాకింగ్ చేసేదానికి వెళ్తుంది. 8 o'clock ఎవరన్నా వాకింగ్ చేస్తారా? నీకు 9 o'clock ఆఫీసు. నువ్వు ఇంకా పూజ చేసుకోవాలి, నువ్వు ఇంకా టిఫిన్ తినాలి, నువ్వు ఇంకా స్నానం చేయాలి. 8 o'clock చేయడం కష్టం అని ఇంకొక రూపం దాలుస్తుంది నీ ఆలోచన. అందుకని సాయంత్రం చేద్దుది. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళి వస్తాం. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వెంటనే అలసిపోయావు, కొంచెమన్నా రిలాక్సేషన్ నీకు అవసరం లేదా? రిలాక్స్ అవ్వు. రాత్రి భోజనం చేసిన వెంటనే వాక్ చేద్దు. భోజనం చేసిన తర్వాత వాక్ చేయడం అనేది చాలా మంచిది. సరే, భోజనం చేసిన తర్వాత వాక్ చేద్దాం. భోజనం చేసిన తర్వాత ఒక సినిమా వస్తుంది, లేకపోతే ఒక సీరియల్ వస్తుంది, లేకపోతే ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, లేకపోతే నీకే నిద్ర వస్తుంది. ఈరోజు పోతే పోయింది, రేపు పొద్దున 5 o'clock మళ్ళీ లేస్తాను. ఇలా వాకింగ్ చేయాలని అనుకుంటూ మాటికి ఆగిపోతూ ఉంటారు చూసావా? అలాంటి వారు మన లైఫ్లో కనిపిస్తూ ఉంటారు. కనిపించారా నీకు? ఓకే. సో అంటే జస్ట్ ఈ వాకింగ్కి పోవాలి అన్న ఆలోచన, మనము ఆ ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టకుండా ఉండటానికి ఎన్ని రూపాలుగా మారింది చూసారా? మన జీవితం కూడా అంతే. ఆ కొండలాగా అందంగా ఉంటుంది. కానీ కామరూపాభిహి మన ఆలోచన ఎలా ఉంటుందనంటే అది ఏ విధంగా మారితే దాని మాట మనం వింటామో ఆ విధంగా మారుతుంది అనమాట. కొందరు మొండి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు మన మాట వినరంటే వాళ్ళ మనస్సు మనం ఎంత మంచి చెప్పినా కానీ వాళ్ళు చెప్పేది తప్పనే చెప్తూ ఉంటుంది. అర్థమైంది? ఎందుకు అంటే వాళ్ళ ఆలోచన కామ రూపాన్ని దాలుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ మనస్సు ఎప్పుడు వీడు చెప్పేది చెడే, నువ్వు అనుకున్నది మంచి. ఇప్పుడు తాగుడు అలవాటు ఉంటుంది అక్కడికి. నువ్వు తాగడం మానేరా, సిగరెట్ మానేరా, ఈ ఈ వీక్నెస్ వదిలేరా అని అంటాం. అది వీక్నెస్ అని వాడికి కూడా తెలుసు, కానీ వాడు మనసు అంగీకరించు. ఈ రోజు తాకపోతే ఎప్పుడు తాగుతావు కనుక? ఈ రోజు నువ్వు సినిమా చూడకపోతే అసలు నీ జీవితం వేస్టా కాదు. రేపు నీకు ఎగ్జామ్ ఉంది కరెక్టే, కానీ ఫస్ట్ షో బెనిఫిట్ షోకి వెళ్ళకపోతే అసలు నువ్వు బతికి వేస్టేనా? రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత నీ పిల్లలకి నీకు తెలుసారా, నాకు ఎగ్జామ్ ఉన్నా కానీ ఆ షోకి ఫస్ట్ షో బెనిఫిట్ షోకి వెళ్ళి రాత్రి 1 గంట నుంచి 4 గంటలకు చూసి వచ్చి నా 6కి ఎగ్జామ్ ఉంటే గంట సేపు చదువుకునేసి వెళ్ళేసి ఎగ్జామ్ రాసేసి గంటన్నర రాసేసి ఆ గంటన్నర నిద్రపోయినా బయటికి వచ్చిన తర్వాత నేను పాస్ అయినా. ఇది రా మీ అమ్మ అంటే, ఇది రా మీ నాన్న అంటే, ఇంత టాలెంటెడ్ ఫెలో నేను నన్ను చెప్పుకోవాలి కదా అని మనసు చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంటుందంటే ఆ దిక్కుమాల సినిమా చూడకపోతే ఏమైంది, రేపు సాయంత్రం పోతుందిలే, నువ్వు రేపు సాయంత్రం వరకు వెళ్ళిపోతే ఆ సినిమా ఏమైనా మారిపోతుందా? మారిపోతుంది కదా, అదే సినిమానే కదా. ఫస్ట్ నీకున్న 5 గంటలు అయితే ఏంటి, 6 గంటలు అయితే ఏంటి, 10 గంటలు అయితే ఏంటి, చదువుకొని ఓ 4-5 మార్కులు ఎక్కువ తెచ్చుకో.
జీవితంలో బాగుపడు, 4 రాళ్ళు సంపాదించడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మళ్ళీ బుద్ధి చెప్తుంది అనమాట, మనసు చెప్తుంది 4 రాళ్ళు ఎందుకు, మా నాన్న చేసే పని ఏంటి, ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నాడు కదా, అంతే ఎవరి కోసం, అమ్మ కష్టపడి సంపాదిస్తున్నది ఎవరి కోసం, నా కోసం కదా. మరి వాళ్ళు కష్టపడి నేను కష్టపడితే లాజిక్ ఏంటి, ఏ బుద్ధి నువ్వు నోరు మూసుకో అని మనసు చెప్తుంది అనమాట. అప్పుడు బుద్ధి అంటుంది, నీకు అసలు బుద్ధే లేదు మనసు, నా మాట విను, నువ్వు చెప్తున్నది తప్పు, వాడిని పాడు చేయకు. మనసు, నాకు తెలుసు నువ్వు చెప్పక ఎక్కువ, నీ పనులు చూసుకో. ఇలా మనం మంచిగా ఆలోచించిన మంచి నుంచి డైవర్ట్ చేయడానికి మన మనస్సుకు వచ్చే ఆలోచనలు, మన మనస్సు మనకిచ్చే ఎక్స్ప్లెనేషన్స్, ఎక్స్క్యూజెస్ ఉంటాయి చూసావా, అవి ఎంత అందంగా ఉంటాయంటే మనకు ఏ విధంగా మారితే మనం దానికి లోబడిపోతామో ఆ విధంగా మారిపోతుంది. అర్థమైందా? అందుకే కామరూపాభిహి అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాంటి కొండ మీదకి హనుమంతుడు ఎక్కాడు. ఏం చేశాడు? ఎక్కాడు. ఎలా ఉన్నాడు హనుమంతుడు అని అంటే, సతస్య గిరివర్యస్య తలే నాగవరాయితే తిష్టన్ కపివరస్తత్ర హరదే నాగ ఇవాబౌ. అంటే మనం ఏనుగును చూస్తూ ఉంటాం కదా, ఏనుగు ఒక చెరువులో ఉందనంటే అంత అనిపించదు, కానీ ఒక చిన్న మడుగు అంటే ఒక చిన్న గుంట అంటాం కదా, ఆ గుంటలోకి ఏనుగు దిగిందంటే ఎలా ఉంటుంది, ఆ గుంట మొత్తం నిండిపోతుంది. ఆ గుంట మొత్తం నిండిపోయేసి అసలు అక్కడ గుంట ఉందనే కనిపించదు మనకి, ఆ మడుగు అన్నది ఉన్నదే కనిపించకుండా ఏనుగే మొత్తం ఉందా అని అనిపిస్తుందోనా కదా. అలా ఆంజనేయ స్వామి దాని పేరేంటి, మహేంద్రగిరి పర్వతం. ఆ మహేంద్రగిరి పర్వతం ఆ మహేంద్రగిరి పర్వతం పైన నిలిచిన వాడైతే, ఆ మహేంద్రగిరి పర్వతం కాదు, ఆ సముద్రం ఎలా ఉంది అనంటే, ఏ సముద్రం, 100 యోజనాల సముద్రము ఆంజనేయ స్వామి పెంచిన శరీరం ఉంది కదా, ఆ శరీరాన్ని, ఆ శరీరంతో ఒకసారి ఆంజనేయ స్వామిని ఆ సముద్రాన్ని చూస్తే ఆ సముద్రం ఒక చిన్న మడుగులా ఉందంట, ఆంజనేయ స్వామి అంత పెద్ద ఏనుగులా ఉన్నాడంట. అర్థమవుతుంది ఆంజనేయ స్వామి రూపం. ఆంజనేయ స్వామి ఎంత రూపంతో ఉన్నాడనంటే అసలు ఆ కొండే కనిపించట్లేదు, అండ్ ఆ సముద్రం మొత్తం ఒక చిన్న మడుగులాగా, అంటే ఒక గుంటలాగా అలా మారిపోయిందంట. అంత పెద్ద రూపాన్ని ధరించాడు. ఎవరి కోసం? సీతమ్మని కాపాడడం కోసం. సంసారము అన్న సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఆచార్యుడు మనల్ని కాపాడడం కోసం అంత పెద్ద రూపాన్ని తీసుకుంటాడు. అంత పెద్ద రూపాన్ని అంటే శారీరకంగా కాదు, మానసికంగా తన ఆలోచనలు అంత ఔన్నత్యంగా ఉంటాయన్నమాట. అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు, అంత గొప్ప పనులు మన కోసం చేయాలనుకుంటూ ఉంటాడు. నువ్వు ఏ విధంగా ఆయన మారితే, ఏ విధంగా ఆయన చెప్పితే నువ్వు సముద్రాన్ని ఈజీగా దాటగలవు, అంటే సంసారాన్ని ఈజీగా దాటగలవు అని ఆలోచిస్తూ అంత ఉన్నతమైన బలమైన ఆలోచనలను పెట్టుకునేసి ఆచార్యులు మనకు మేలు చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని మనకి ఈ 7వ శ్లోకం చెప్తుందన్నమాట. ఇది 7 శ్లోకాలు, మొదటి సర్గలోని 7 శ్లోకాలు మనం జస్ట్ చూచాయిగా చెప్పుకున్నాం మనం. అయితే మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి 7 శ్లోకాలని మనం భావన చేయాలి. నిన్న మనం భావన చేశాము, ఆంజనేయ స్వామి శరీరాన్ని పెంచి నేను సీతమ్మని వెతికి తెస్తాను, లంకకు వెళ్తాను అన్న సంకల్పాన్ని చేసుకున్నాడు. దాని తర్వాత అలా నడుస్తున్నాడు, ఇటు అటు నడుస్తున్నాడు, అలా పక్షులతో, చెట్లతో, జంతువులతో అలా ఇలా ఆడుతున్నాడు. ఎలాగా, అంత పెద్ద శరీరంతో ఆడుతున్నాడు అనమాట ఆయన. అలా ఆడుతూ ఆడుతూ ఆ కొండపైన నిల్చున్నాడు. ఆ కొండపైన నిల్చుంటే ఎలా కనిపిస్తున్నాడు, కొండపైన ఇంకొక కొండ ఉందా అన్నట్టు కనిపిస్తున్నాడు. ఆ ఆంజనేయ స్వామి రూపాన్ని చూస్తే సముద్రం అంతా ఒక చిన్న మడుగులాగా తయారైపోయేంత రూపాన్ని ధరించాడు ఆంజనేయ స్వామి. ఎందుకు? రాముడి కోసం అని మనం ఒకసారి అది మెడిటేషన్ చేసుకునేసి ఆ భావన మనం విజువలైజ్ చేసుకున్నామనంటే, ఆంజనేయ స్వామి ఆచార్యుడు మనకు చేసే మేలు ఎప్పటికీ మన మనస్సులో స్థిరపడుతుంది అని మనం గుర్తించవచ్చు.
జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.